క్రైలాన్లో టీవీ పెయింట్ స్టిక్, మనం మామూలుగా పెయింట్ స్టిక్ అంటాము. టీవీలో సీరియల్స్ కానీ లేకపోతే మూవీస్లో కానీ యూజ్ చేసేది అయితే డర్మా యూజ్ చేస్తారు, లేకపోతే ఇట్లా పెయింట్ స్టిక్స్ యూజ్ చేస్తారు. ఓకేనా? పెయింట్ స్టిక్స్ విత్ వ్యాక్స్ వస్తాయి. ఇది వేసిన తర్వాత సీరియల్స్లో కానీ మూవీస్లో కానీ స్వెట్ వస్తే వాళ్ళు ఎట్లా చేస్తారు? మనం ఏం చేస్తాం, ఈ లిక్విడ్ ఫౌండేషన్స్ అన్నీ యూజ్ చేసి బ్లాటింగ్ పేపర్ టిష్యూను క్లయింట్కి ఇస్తాం. టిష్యూ ఆమె ఎట్లా పెట్టుకోగానే మొత్తం ప్యాచ్ అంతా టిష్యూకి వచ్చేస్తుంది. అవే డర్మా కానీ ఇట్లా పెయింట్ స్టిక్స్ కానీ యూజ్ చేస్తే క్రైలాన్లో ప్రొడక్ట్స్ వెట్ క్లాత్, వెట్ వైప్ అని చెప్పట్లేదు, కర్చీఫ్ ఉంది కొని వెట్ చేశారు, ఆ కర్చీఫ్ని స్క్వీజ్ చేసి ఆ వెట్ ఉంటుంది కదా దాంతో మొత్తం ఇట్లా ర్యాప్ చేస్తారు. స్వెట్ అంతా కూడా వచ్చేస్తుంది. ఆ చల్లదనానికి ఇది వ్యాక్స్ కదా టైట్ అవుతుంది, అదవుతుందా? టైట్ అవుతుంది. నెక్స్ట్ దీనిపై నుంచి కాంపాక్ట్, అది లాంగ్ లాస్టింగ్తో మనకి టచ్అప్స్ కావాలి అనుకుంటే ఈ ఫౌండేషన్స్తో మాత్రమే టచ్అప్స్ ఈజీగా నీట్గా ఉంటాయి, ప్యాచ్ లేకుండా. ఈ ఫౌండేషన్స్ అన్నీ కూడా టచ్అప్స్కి పనికి రావు. దీంతో కంపేర్ చేస్తే అన్నమాట.